Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ పట్టణాన్ని సుందరీకరణ చేసే విషయంలో అధికారులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని కోరిన శాసనసభ్యులు వెనుగండ్ల. వార్డులు వారీగా శానిటేషన్ అధికారులతో ప్రజావేదిక కార్యక్రమంలో సమీక్ష సమావేశం. మోటారు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు వెనుగండ్ల. గురుకుల పాఠశాల విద్యార్థులకు అందుతున్న వసతి వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులతో మాట్లాడతానంటూ హామీ. విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర నిధులు కేటాయించడం హర్షణీయమన్న ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. గాడి తప్పిన పాలనను సరిచేసే క్రమంలో చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్న టీడీపీ. గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో 24 లక్షల నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన 100 పుష్ కార్డ్స్ ను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే రాము బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ కార్డ్స్ పనితీరు మరియు ఇంటింటా చెత్త సేకరణకు నూతనంగా ప్రవేశపెట్టిన మైక్రో ప్యాకెట్ సిస్టమ్ ను కమిషనర్ శ్రీనివాస్ ఎమ్మెల్యే రాముకు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి పుష్ కార్డ్ లో 600 లీటర్ల సామర్థ్యం గల 4 డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తామని, నూతన పుష్ కార్డ్స్ ద్వారా నేటి నుంచి 36 వార్డుల పరిధిలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తామని తెలియజేశారు. ప్రతి 350 ఇళ్లకు మైక్రో ప్యాకెట్ రూట్ మ్యాప్ సిస్టమ్ని ఏర్పాటు చేశామని, ఈ ప్రక్రియ ద్వారా ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ 100% జరుగుతుందని అన్నారు. ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ అభివృద్ధి, స్వచ్ఛతకు ప్రభుత్వం, పురపాలక సంఘం ఎంతో కృషి చేస్తున్నా ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఫలితాలు సాధించలేమని అన్నారు. కొత్త గుడివాడ రూపకల్పనకు రానున్న రోజులు అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు చేగూరు జగన్మోహన్ రావు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్ఎస్ అప్పారావు, పురపాలక సంఘం ఏఈలు, శానిటేషన్ కార్మికులు పాల్గొన్నారు. ఓకేనా? ఆగు, నేను ప్లానింగ్
ఎక్కడి నుంచి ఎంత పర్యటన నుంచి మధ్యలోకి రండి. సార్ కమిషనర్ గారు కొంచెం దగ్గర లేదా కానీ ఒకటి మారుస్తాగా మనకి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గుడివాడలో భాగంగా మనకి ఈరోజు 107 మైక్రో పాకెట్స్లో గుడివాడ పురపాలక సంఘంలోని 107 మైక్రో పాకెట్స్కి పుష్ కార్డ్స్ బిన్స్తో పాటు అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. దీని ద్వారా గతంలో మనం మైక్రో ప్లాన్ చేసుకున్నట్టు ప్రతి మైక్రో పాకెట్లో కూడా డోర్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఏ పాయింట్లో ఏ టైంకి ఏ ఇంటికి ఎలా వస్తుందనేది డీటెయిల్డ్గా మైక్రో ప్లాన్ చేయటం అయింది. ఆ ప్రకారం ప్రతి ఇంటి దగ్గరికి ఆ టయానికే వెళ్ళి చెత్త కలెక్ట్ చేసుకొని 100% డోర్ టు డోర్ కలెక్షన్ చేయడానికి ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో స్వచ్ఛ గుడివాడను సాధిస్తాం. మోటార్ గురుకుల పాఠశాలను నేడు శాసనసభ్యులు వెనుగళ్ల రాము ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. గురుకుల పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే రాము పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్య మరియు భోజన వసతుల వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతున్న గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థిని యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ నేపథ్యంలోనే మోటూరులోని గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా నాణ్యత వసతి సదుపాయాలను వివరాలను అడుగు తెలుసుకునేందుకు తాను ఇక్కడకు రావడం జరిగిందని రాము తెలియజేశారు. ఈ సందర్భంగా శిథిల వ్యవస్థకు చేరుకున్న గురుకుల పాఠశాల భవనాన్ని గురుకుల పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేకు వివరించారు. ప్రమాదపు అంచున విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను చూసి చెల్లించిన శాసనసభ్యులు వెనుగళ్ల రాము వెంటనే ఈ విషయాలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు సమీకరించి నూతన భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నీకు మీరే ప్రిపేర్ చేసుకుంటారా లేదా ప్రిపేర్ వాట్సాప్ ద్వారా కానీ యూట్యూబ్ పంపిస్తాం. దాంట్లో టీచర్స్ అయితే మనకు బాగా గ్రాఫ్ గీయడం కానీ అలాంటివి బాగా చేసుకుంటాం. మన బోర్డు మీద క్లిక్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు, క్లారిటీ ఉంటుంది. ఇంట్లో ప్యానల్లో చూస్తే విజువల్ గా చూస్తాను కదా, చాలా థ్యాంక్ యూ. బాగా చదువుతుందా? ఏం గేమ్స్ ఆడుతున్నారు? రోజు ఆడుతారా ఇంట్లో పడుకుంటారా? అందరూ ఆడాలా? వాళ్ళు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి సేవ్ చేస్తారు. షీట్ లాగా చేస్తాం, మొత్తం పగలు కొట్టేసేసి వాటర్ తీసుకురండి. స్లీపింగ్ సార్ ఎండిఓ గారు ఇద్దరు ఇస్తారు సార్ మన సాయాభికి
ఏజెన్సీ వాళ్ళు ఇంకో ఇద్దరు, శానిటేషన్కి ఇంకో ఇద్దరు ఉంటారు సార్. వైఫ్ అండ్ హస్బెండ్ పనిచేస్తారు. బాత్రూమ్స్ కడగడానికి, ఇల్లు కూడా స్కూల్ బిల్డింగ్ మొత్తం మొత్తం స్కూల్ 4+2 6 మెంబర్స్, 6 మెంబర్స్, ఒక సూపర్వైజర్. ఒక సూపర్వైజర్, మీరు సూపర్వైజర్, మిగతా వాళ్ళందరూ తను హెల్త్ సూపర్వైజర్ సార్, అంటే నర్సు హెల్త్ చూడడానికి. ప్రాబ్లమ్స్ వస్తున్నాను పిల్లలకి బాగానే ఉంటాయి. మీకు మందులు పిహెచ్సికే తీసుకెళ్తారు సార్, ఇక్కడే ఉంటుంది. మీ దగ్గర మందులు ఏమైనా అవైలబుల్ ఉండవా? పిహెచ్సిలో ఇస్తారు సార్, చేస్తాను ఇస్తారు. ప్రిన్సిపల్ రూమ్ ఎట్లా ఎన్ని రోజులైంది అది పోయి? చాలా కొన్ని బాగా చేస్తారు సార్, కొన్ని 40-45 మీకు దాకా. అవ్వకపోతే దీంట్లో ఆడపిల్లలు అమ్మండి, రియల్లీ కేర్ఫుల్. వాళ్ళకి బాత్రూమ్ డోర్లు పోతే ఎట్లాగో కనీసం కట్టినాను కట్టలేదు అక్కడ. అది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాడుకో కట్టిన టాయిలెట్ సార్, బాగా అంటే మనకి స్టూడెంట్స్ లేరండి. దానికి డోర్ లేదు. మెయిన్ డోర్ ఒకటి ఉంది. కాదండి, గుడ్ మార్నింగ్ అమ్మా. చదువుతారా? ఏ క్లాస్ ఇది? తీయనా అమ్మో తీయనా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం జరిగిందని, నేడు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధులు మంజూరు చేయడం హర్షణీయమని శాసనసభ్యులు వెనగళ్ల రామ తెలిపారు. ప్రజావేదిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన కూటమి ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వటం జరిగిందని, నేడు ఆ హామీని నిలబెట్టుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకునే ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం ఉపాధ్యక్షులు యలవతి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్ నాయకులు పెనుమనేని బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లింగం ప్రసాద్, గోకవరపు సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ని మన ఆంధ్ర ప్రజల హక్కు, ఆంధ్ర ప్రజలకి అందరికీ గర్వకారణమైన విశాఖ స్టీల్ ప్లాంట్కి అప్పుగా ఇవ్వటం, మనకు నిజంగా ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించడం చాలా చాలా గొప్ప విషయం. ఈరోజు చూసుకుంటే మనకి ఎంత కష్టపడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ప్లాంట్ ఇది. అందరికీ తెలిసిన విషయమే. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటే పెద్ద ఉద్యమం చేస్తే వచ్చినప్పట్లో అలాంటి దాన్ని మనమందరం గర్వంగా ఫీల్ అయ్యే ఒక పెద్ద పరిశ్రమని, అతిపెద్ద పరిశ్రమని మూత వేసే స్థితికి తీసుకొచ్చారు గత 5 ఏళ్లలో. 5 ఏళ్లలో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రయాణాలు చేసి ఉంటాడు, కేసుల కోసం తప్పితే వేరే ఏ విషయం మీద వాళ్ళకి శ్రద్ధ లేదు.
మనకి వెళ్తే మీరు అప్పుడు చూస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. అదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన గత 6 నెలల్లో ప్రతిసారి ఢిల్లీ వెళ్తే ఏదో ఒక శుభవార్త మోసుకొస్తున్నారు మన కోసం. అలాంటి అంటే పనిచేసే ప్రభుత్వానికి, పనిచేయని ప్రభుత్వానికి, పనిచేసే ముఖ్యమంత్రికి, పనిచేయని ముఖ్యమంత్రికి ఉన్న తేడా ఎంత స్పష్టంగా కనపడతా ఉంది. పైగా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఏదైనా చెప్పాను అంటే చేస్తాననే మనిషి. విశాఖ ఉక్కు ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెప్పిన మనిషి. అలాగే దానికి అనుగుణంగానే వాళ్ళు కూర్చోబెట్టి కేంద్రాన్ని ఒప్పించి ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. మీరు గతంలో చూసుకుంటే చెప్పిన మాటలు చేయని వ్యక్తులు గత ప్రభుత్వ అధినేతగా ఉన్నారు. అమరావతి ఎక్కడికే పోదని చెప్పి మనందరినీ ఒప్పించడానికి ట్రై చేసిన ప్రయత్నం 2019 ఎలక్షన్ ముందు మీరందరూ గమనించారు. 2019లో రాగానే దీన్ని అటకెక్కిచ్చేసి అమరావతి 3 ముక్కలు అన్నారు, 4 ముక్కలు అన్నారు, అమరావతిని నాశనం చేసే కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ పనైనా కానీ చెప్పింది చేస్తానంటారు. మీకు 1000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచుతా అంటే పెంచేశారు. అది వెనక నుంచి మాట ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తానంటే మాట ఇచ్చిన రోజు నుంచి అమలు చేశారు. విశాఖ ఉక్కు ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది అన్నారు, తీసుకొచ్చారు. అలాగే మూడింటిని డిఫరెంట్గా అభివృద్ధి చేస్తాం 3 ప్రాంతాలని అని చెప్పేసి అన్నారు. అమరావతికి కావాల్సిన ప్యాకేజీలు అన్నీ సాధించారు. అలాగే పోలవరంకి సంబంధించిన పోలవరం మళ్ళీ పట్టాలెక్కింది. 2027 కల్లా ఫినిష్ అయిపోతుంది అంటున్నారు. అలాగే మనకి కర్నూలులో కూడా ఆల్రెడీ చెప్పినట్టుగా హైకోర్టు బెంచ్లు కూడా రిలీజ్ అవుతుంది. అంతేకాకుండా రాయలసీమ మొత్తం అనేకమైన పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి పరిశ్రమ ఎక్కడ ఒక ప్లానింగ్ ప్రకారం డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్న పరిస్థితి. అలాగే మనకి వైజాగ్లో చూసుకుంటే వైజాగ్ ఇంత సడన్గా ఒకసారిగా అంధకారం కమ్ముకుంది గత 5 ఏళ్ళ నుంచి. ఈ 7 నెలల్లో సడన్గా ఎక్కడో వెలుగు వచ్చినట్టుంది. ఎన్ని కంపెనీస్ వస్తున్నాయో చూసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ మళ్ళీ ఇది వచ్చింది, గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు. దాని తర్వాత అనేకమైన ప్రోగ్రాంలు ఆర్సెలర్ మెటల్ అంటున్నారు. ఎన్నో లక్షల కోట్ల ప్యాకేజీలు పెట్టుబడులు ఆకర్షించడం జరిగింది ఆల్రెడీ. అలాగే మన లోకేష్ బాబు గారు కూడా అత్యధికంగా విశాఖ మీద దృష్టి పెట్టి ఐటీ కంపెనీలన్నీ నా వరకు నాకే తెలుసు సార్, గుడివాడలో మా ఐటీ కంపెనీస్ అన్నీ కలిపి తెచ్చుకుంటాను సార్ అంటే, కాదు, ఐటీ పరిశ్రమ మొత్తం ఒక చాటు ఉంటే బాగా అభివృద్ధి చెందుద్ది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఐటీ పరిశ్రమ మొత్తం వైజాగ్లో ఉండాలి అని చెప్పేసి గట్టిగా నుంచి ఆ పని మీద అదే పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇలా ప్రతి ఒక్కటి మనకు చెప్పింది చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ విజయాలను చూసి ప్రజలు కూడా ఆనందంగా ఉన్నారు. వారితో పాటు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ గత కొన్ని 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఆనందం పొంగి పొరులుతున్న జనాల్లో ప్రతి ఒక్కటి. అలాగే చెప్పిన అనౌన్స్ చేసిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరింత ముందు ఆయన నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 11,500 కోట్ల రూపాయలు సహాయం అంది. ఈ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంలోంచి ఏర్పడినటువంటి అది మన ఆంధ్రుల ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి కార్యక్రమం. మరి ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో గతంలో సిగ్గు ఎగ్గు లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కటి కూడా సాధించలేక ఆ విశాఖని బొక్కబోర్ల కొట్టించి ఈ రోజున మరలా నిన్నో మొన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు, సెయిల్కి అప్పచెప్పాలంటున్నాడు. దాన్ని
ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో విశాఖ ఉక్కుని అమ్మేసే స్టేజ్కి తీసుకొచ్చారు వాళ్ళు. ఆ ఋషికొండకు బోడిగుండు కొట్టించి వైజాగ్ మొత్తం కబ్జా చేసింది కాకుండా ఈ రోజున పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడతాక అలవాటు పడి ఇంకా అదే ఉన్నారు. అయినా కూడా 11 సీట్లకి రాష్ట్ర ప్రజలు పరిమితం చేసినా కూడా ఇంకా అసలు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఏ విధంగా వరదలాగా వస్తాయో అందరూ చూస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక పరిశ్రమ స్థాపిద్దాం, ఈ రోజున రాబోయే భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్దని చెప్పి ఈ రోజున పెట్టుబడిదారులందరూ ఎంతో ఉత్సాహంగా ఉండేటటువంటి పరిస్థితి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తేనే ఆంధ్ర రాష్ట్రం ఇంకా బ్రహ్మాండంగా బాగుపడదని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఆంధ్రుల 5 కోట్ల మంది కూడా ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దన్న పాత్ర వహిస్తూ ఈ రోజున మోడీ గారు మరి మనకి ఆంధ్రప్రదేశ్ సహాయం చేయడం చాలా సంతోషం. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కలిసి ఈరోజు తీసుకున్న నిర్ణయాల వలన ప్రతిదీ కూడా అన్ని విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. రాబోయే కాలంలో మరి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుండటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందరూ చూస్తూనే ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే గత 5 సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి నిరుపయోగం చేసే కార్యక్రమానికి ఆ రోజున జరుగుతున్నటువంటి కార్యక్రమం అడ్డుకట్ట వేలైనటువంటి ఆనాటి ప్రభుత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు తిరక్కముందే ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ రోజున విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆ రోజున అనేక పోరాటాల ద్వారా వచ్చినటువంటి ఈ విశాఖ ఉక్కు కోసం ఆ రోజున జరిగినటువంటి త్యాగాలు అందరికీ తెలిసినవే. ఇవాళ దీన్ని ఈ విశాఖ ఉక్కుని కాపాడుకోవటానికి ఇవాళ ఏదైతే ఫైనాన్షియల్ ప్యాకేజ్ ఏది 11,500 కోట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దీని ద్వారా ఈ స్టీల్ ప్లాంట్ని ఆదుకొని స్టీల్ ప్లాంట్ యొక్క పునర్జీవనానికి ఏదైతే నాంది పలుకుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ విశాఖ ఉక్కు వల్ల అనేక మంది ప్రజలు ఇవాళ వైజాగ్ ఇవాళ ఏదైతే గాజువాక ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా వైజాగ్తో అనుసంధానం అయిపోయి ఎంతగా పెరిగిందో. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే దేశవ్యాప్తంగా కూడా స్టీల్కి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఇటువంటి కర్మాగారాన్ని ప్రైవేటీకరణ అవనివ్వకుండా ప్రభుత్వం చేత ఒప్పించి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మనందరం రాష్ట్రం అంతా కూడా అభినందించాలి. దీన్ని గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేక ఇవాళ ఏదో మాట్లాడుతూ ఇష్టం వచ్చిన మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 100% పనులు అయితే పూర్తయినాయి. ఇంకా కూడా ఆయన చాలా చక్కటి ముందు చూపుతోటి చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజనరీ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి ముఖ్యమంత్రి గారు ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని ప్రధానమంత్రిని అందరినీ కూడా కలిసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉన్నటువంటి సమస్యల గురించి ప్రస్తావన చేసి దానికి కావలసినటువంటి నిధులు అది ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరించి దానికి 11,440 కోట్ల డబ్బుని తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఇది చాలా పెద్ద సహాయం. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి పెద్ద సహాయంగా మనం చెప్పుకోవచ్చు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ చూశారు, అనేక సార్లు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తాం అనేటువంటి మాటలు, ఒకానొక దశలో అమ్మేసే పరిస్థితి కూడా తీసుకొస్తామనేటువంటి మాటలు, ఇటువంటివన్నీ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆ విశాఖ మీద పగబట్టి స్టీల్ ప్లాంట్ కూడా దోచేయాలనేమో ఉద్దేశం ఉందేమో మరి తెలియదు. కానీ
ఋషికొండను ఎలా అయితే వశం చేసుకున్నాడో ఈ విశాఖ ప్లాంట్ మీద కూడా ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూడటం జరిగింది. అసలు విశాఖ ఉక్కు అంటేనే ఆంధ్రుల హక్కు. గతంలో అనేక మంది పోరాట యోధులు ఎన్నో పోరాటాలు చేసి చాలామంది ప్రాణాలు కూడా బలిదానం పొంది విశాఖ ఉక్కుని సాధించుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. అటువంటి ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు సమకూర్చడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు. మరి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముందుగా వారికి తెలియజేయటం, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటం, దరిమిలా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళందరితోటి మాట్లాడి 11,444 కోట్ల రూపాయలని తీసుకురావడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం. గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి అమౌంట్ కొద్దిపాటి అమౌంట్, ఐ థింక్ 1,308 కోట్లు 1,310 కోట్లు ఎంతో అమౌంట్ కొంత ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా డైరెక్ట్గా కాకుండా ఈక్విటీ షేర్స్ ద్వారా దాన్ని ఈక్విటీస్ ద్వారా మారిస్తే కొంత ప్రయోజనం ఉంటుందని చెప్పడం మూలంగా అలా కూడా దాన్ని మార్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి కృషితోటి ఈ విశాఖ ఉక్కు తిరిగి మళ్ళీ ఆంధ్ర హక్కుగా రూపాంతరం చెందింది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా కావాల్సింది ఇంకో 67,000 కోట్లు కావాల్సినప్పటికీ మేజర్ అమౌంట్ అనేటువంటిది ఈ రోజున మనకి తీసుకురాగలగటం ఆంధ్రప్రదేశ్కి చాలా సంతోషించదగ్గ విషయం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గర్వించదగ్గ విషయంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇలాంటి శాశ్వతమైనటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి విషయాలు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి కృషితోటి సాధించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. ఎమ్మెల్యే వెలగల రాము ఆదేశాల మేరకు విపత్కర పరిస్థితుల్లో నష్టపోయిన అగ్ని ప్రమాద కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పిస్తూ జనసేన నాయకులు బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు. గొడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 4 బాధిత కుటుంబాలను గుడివాడ జనసేన నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సందు పవన్ మరియు కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రమాద కారణాలను స్థానికుల నుండి అడిగి తెలుసుకుని అన్ని విధాలుగా వారికి అండగా నిలబడతామని ఎమ్మెల్యే రాము తక్షణమే వారికి సహాయం చేస్తామని బాధితులను పరామర్శించి భరోసా కల్పించడం కూటమికే గర్వకారణమని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పెన్ని జగన్, కొదుమల గంగాధర్రావు, వడ్లమన్నాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెన్నేరు రమేష్, గ్రామ ఉప సర్పంచి గరికిపాటి రాంబాబు, మండల కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. దురదృష్టకరం, ఆదివారం నాడు మధ్యాహ్నం వడ్లమన్నాడులో ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగా వడ్లమన్నాడు హరిజన వాళ్ళలో 3 ఇళ్ళు పూర్తిగా 4 ఇళ్ళు పూర్తిగా దగ్నమైపోయి నిరసరాయిలు అవడం. ముఖ్యంగా బాధాకరమైన విషయం ఏంటంటే 4 కుటుంబాలది కూడా చాలా దీనమైన పరిస్థితిగా ఇక్కడికి వస్తే మాకు అర్థమవుతా ఉంది. ఒక కుటుంబానికి ఒక ఆడపిల్లే కుటుంబం మొత్తాన్ని భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ బిడ్డ వాళ్ళ తమ్ముడు ఎక్కడో 10,000 రూపాయలు ఉద్యోగానికి పనిచేసుకుంటూ తల్లి అనారోగ్య పాలైన, తండ్రి హాస్పిటల్లో ఉన్న కుటుంబ పోషణ మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా మరో కుటుంబం ఉంది, ఈ పెళ్ళిళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలకి ఈ బ్యాండ్ మేళం ఈ పురమాయించి ఆ 2,000 3,000 వస్తే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితిని, ఆ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోవటం నిజంగా చాలా దురదృష్టకరం. మరో కుటుంబం ఉంది, ఇంట్లో ఉన్న తల్లి పూర్తిగా మంచం పాలైపోవడం, నడుము ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఆవిడ మంచం పాలైపోవడం, ఆ క్రమంలో ఆ ఇల్లే నిజంగా ఈ అగ్ని ప్రమాదంలో దగ్నమైపోవడం, ఇవన్నీ వింటూ ఉంటుంటే మనసు తరించిపోతూ ఉంది. ఈ కుటుంబానికి ఏం చేయాలి, ఏ రకంగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని ఈ రోజున వడ్లమన్నాడు జనసేన పార్టీ తరఫున
కూటమి శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ఆదేశానుసారం, ఎందుకంటే ప్రమాదం జరిగిన తక్షణం ఆయన ఈ స్థలానికి రావడం, ఆయన వచ్చి ఈ బాధిత కుటుంబాలకి నేనున్నానని చెప్పని ఆయన పరామర్శించడమే కాదు, తక్షణం ఇక్కడి నుంచే కలెక్టర్ గారికి, విద్యుత్ శాఖ మంత్రివర్య గారికి కూడా వారు ఫోన్లో మాట్లాడి ఈ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పని, ఈ కుటుంబానికి అన్ని రకాలుగా భరోసా కల్పించినటువంటి విషయం కూటమి ప్రభుత్వానికి నిజంగా గర్వకారణం అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని శిరసా వహిస్తూ ఎమ్మెల్యే రాము గారి ఆదేశాలని పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా మా వడ్లమన్నాడు జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజున 4 కుటుంబాలకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు వారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఆ కుటుంబాలకి నేను జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకు నేను మాటిస్తా ఉన్నాం. ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ ఆ కుటుంబాలకు అండగా నిలబడే విధంగా జనసేన పార్టీ కూడా పూర్తిగా వాళ్ళకి అండగా నిలబడుతుంది. వాళ్ళ గృహ నిర్మాణాలు, నూతన గృహ నిర్మాణాల కోసమే కానివ్వండి, లేదా ఆ కుటుంబాల్లో చితికిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధితులకు వాళ్ళందరికీ అండగా నిలబడే విషయం అనివ్వండి, లేదా ఆ కుటుంబంలో చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారని చెప్పని తెలిసింది, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో అనివ్వండి, అవసరమైతే మా వడ్లమన్నాడు గ్రామానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తారని చెప్పని, వాళ్ళకి ఉపాధి, అదేవిధంగా మరియు త్వరలోనే ఇక్కడే ఇదే ప్లేస్లో నూతన గృహాలని నిర్మించే విధంగా పూర్తిగా జనసేన పార్టీ కూడా ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారికి, ప్రభుత్వానికి కూడా సహకరిస్తుందని చెప్పని మేమందరం కూడా. అందరూ నమస్కారం అండి. మన గుడ్లవారి మండలం వడ్లమనాడు గ్రామంలో ఒక 4 ఇళ్ళు షార్ట్ సర్క్యూట్తో కాలిపోవడం వల్ల అగ్నికి ఆహుతి అయిపోయి మొత్తం నిరాశ్రితులు అయిపోయారు వాళ్ళు. 4 ఫ్యామిలీలు. వాళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు అనమాట. నిన్న మన నియోజకవర్గ శాసనసభ్యులైన మన వెనిగళ్ల రాము గారు వచ్చి కూడా వీళ్ళకి భరోసా ఇచ్చారు. అట్లాగే మన వడ్లమనాడులో జనసేన పార్టీ తరఫున మన బాలాజీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళందరూ కలిసి కూడా మాకు ఇలా జరిగిందనే ఇలా సంగతి అని చెప్పారు. చెప్తే దానికి సాయం చేయడానికి మన గుడివాడ నియోజకవర్గం మన సందు పవన్ గారు, అలాగే మన జనసేన మన కార్యదర్శి మన గంగాధర్ గారు, మన వెంకటరత్నం గారు, అలాగే అందరం కలిసి వచ్చి మన సూర్యశెట్టి రాజబాబు గారు వీళ్ళందరూ కూడా కలిసి వచ్చాం. మేము వచ్చి ఈ ఊరు వాళ్ళు చెప్పంగానే మేము వచ్చి ఏదో మేము కూడా ఊరిని వచ్చి నిలబడ్డాము. సహాయం మాత్రం చేసింది మాత్రం వాళ్ళే. ఈ సహాయం అనేది మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఇవన్నీ జరుగుతున్నాయి మనకి. ఆయన ఒకటే చెప్పాడు, ఎవరికైతే సహాయం చేయాలి పక్క రోడ్డుకి ఏదైనా జరిగితే అని చెప్పారు. అదేవిధంగా ఇవాళ మన జనసేన పార్టీ ఎక్కడైతే జరిగినా సరే ఫస్ట్గా స్పందించి అలా చేసుకుంటూ వెళ్తున్నారు. దానికి తోడు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా ఉంది. వెనిగళ్ల రాము గారు కూడా మన శాసనసభ్యులైన ఆయన కూడా ఇలాంటి కార్యక్రమాలంటే ముందుగా స్పందించి ఎక్కడికైనా వచ్చి వాళ్ళకి ఏదో చేయాలని చెప్పి ముందుగా చేస్తున్నారు. ఆయనకు కూడా మా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఎందుకంటే మనం ఎవరైనా సరే సాటి వాడిని ఆదుకున్నప్పుడే మనం ఇదిగా ఉంటాం తప్ప ఏదో మనం చూసుకుని వెళ్తే కరెక్ట్ కాదు. అట్లాగే ఇవాళ ఇంత మన వడ్లమన్నాడు మన జనసేన పార్టీను వీళ్ళు కూటమి వీళ్ళందరూ కూడా మన పెన్నెర రమేష్ గారు, మన రాంబాబు అనే వీళ్ళందరూ కూడా ఈ సహాయం చేసి చాలా మంచి కార్యక్రమం చేశారు. వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెబుతాను. జై జనసేన, జై కూటమి ప్రభుత్వం. వడ్లమన్నాడు గ్రామంలో పోయిన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి మన వడ్లమన్నాడు అర్జునవాడలో జరిగిన 4 పూరీల అగ్ని ప్రమాదానికి ఆహుతైన సందర్భంగా వాళ్ళని పరామర్శించడానికి ఈరోజు మన గుడివాడ కాన్స్టిట్యూన్సీ జనసేన నాయకులు, ముఖ్య నాయకులు సందు పవన్ గారు, అలాగే పేరుని జగన్ గారు, మన వడ్లమన్నాడు జనసేన నాయకులు, కూటమి నాయకులు కలిసి ఈ 4 కుటుంబాలను పరామర్శించి వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ వాళ్ళకి తగిన భరోసా కల్పించడంలో సందు పవన్ గారు కానీ, జగన్ గారు కానీ, కూటమి నాయకులు కానీ భరోసా ఇవ్వడం జరిగింది. ఇలాంటి విపత్తు జరిగినప్పుడు ప్రతి నాయకులు తన చేయూత ఇచ్చి వాళ్ళకి తొందరగా ముందు ఉండటానికి తిండి అవసరం కాదు కానీ గూడు ఏర్పాటు చేయాలని కూటమి నాయకులను ప్రత్యేకంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి తలో చేసి ఇలా మా గ్రామానికి వచ్చి ఇస్తున్నందుకు ముఖ్యంగా జనసేన నాయకులకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో పట్టణ పరిధిలోని పురపాలక సంఘం అధికారులు, శానిటేషన్ ఉద్యోగులు మరియు సచివాలయ కార్యదర్శులతో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మన గుడివాడ మన వెనిగళ్ల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే రాము గుర్తించిన సమస్యలను ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రణాళికబద్ధంగా మనందరం కలిసి పనిచేస్తే స్వచ్ఛ గుడివాడ రూపకల్పన ఖచ్చితంగా సాధ్యమవుతుందని ఉద్యోగులతో ఎమ్మెల్యే రాము అన్నారు. ఎమ్మెల్యే సూచనలతో వార్డుల వారీగా
సమస్యలు మరియు ఇతర ఇబ్బందులను శానిటేషన్ ఉద్యోగులు మరియు సచివాలయ కార్యదర్శులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకొచ్చారు. వార్డులు వారీగా సమస్యలు విన్న ఎమ్మెల్యే రాము సమస్యల పరిష్కారానికి అందరం కలిసి పనిచేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, టీడీపీ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎమ్యూనిటీ సెక్రటరీస్ అన్ని నోట్స్ ఉన్నదా అన్ని సెక్రటరీలు వచ్చారు. శానిటేషన్ ఎమ్యూనిటీ రెండు ఫోర్ సెక్రటరీస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి అందరికి. మనకి ఈరోజు నేను మాట్లాడుతున్న పిలవలేదు. మీ దగ్గర నుంచి మీ సమస్యలని ఈ గుడివాడ నీట్గా ఉండడానికి మనకి బెటర్గా వర్క్ చేస్తానికి మీ సజెషన్స్ తెలుసుకున్నారు. మీరు చెప్పలేదు, వేరే ఉద్దేశం దీంట్లో ఏం లేదు. ఒకసారి మీరు అందరూ కూడా మీ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఏంటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి, మనం గుడివాడ నీట్గా పెట్టుకోవాలని ఏం చేయాలి, వీటన్నిటి మీద మీ సజెషన్స్ కోసం నేను జరగడం జరిగింది. ప్రతి సో మీరందరూ తలా ఒక నిమిషం మాట్లాడితే ఎంత 25 మీటర్లు, ఒక 25 మీటర్లు డ్రైనేజ్ కడితే అది మొత్తం సాల్వ్ అయిపోద్ది. అది ఆ కొంచెం ఆపేసి కూర్చోడం వల్ల ఇటు డ్రైనేజ్ అటు డ్రైనేజ్ రెండు పని చేయకుండా పోయినాయి. సో అలాంటి సమస్యలు చిన్న చిన్నవి మీరు అబ్జర్వ్ చేసినవన్నీ తీసుకుని వస్తే మనంతా కలిసి చాలా చక్కగా నీట్గా చేసుకోవచ్చు అనేది ఆలోచన. నేను ప్రధానంగా కోరుకునేది మీ అందరూ భాగస్వామి. ఇక్కడ మన గుడివాడ బాగు చేయటంలో మీ అందరూ భాగస్వామ్యం కోరుకుంటున్నాను. దాని గురించే నేను ప్రత్యేకంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ముందు డైరెక్ట్గా మీ దగ్గర నుంచి సమస్యలు అంటే దాన్ని తర్వాత మన పెద్ద సార్లు కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడదాం అనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టాను. నేను డైరెక్ట్గా మీతో మాట్లాడదాను. మీకేమైనా ఉన్నాయి అలాంటి కూర్చోండి. దొండపాటి కాలనీ వరకు కూడా ఒకటే పెద్ద కాలువ సార్. ఇది అందులో ఉంచే చెత్త అంతా కూడాను ఎక్కడ పడితే అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అందులో వాటర్ పైపులు అడ్డం రావటం, ఈ టెలికాం వాళ్ళు పైపులు వేయటం మూలన ఏ చిన్న వర్షం వచ్చినా వర్షం రాకపోయినా కూడా వచ్చిన చెత్త అంతా కూడా అక్కడ ఆగిపోవడం జరుగుతుందండి. దాని సమస్య ఏంటంటే మన మున్సిపాలిటీకి ఒక జేసీబీ ఉండేది సార్. అది లేకపోవడం వలన 2 years అయిపోయిందండి మూలబడి. అది ఉంటే కనుక ఈ చింతలకాల సమస్య అనేది ఒకటి కొంచెం రెక్టిఫై అవుద్ది సార్. అలానే బంటుమిల్ రోడ్లో కూడా అటువంటి పెద్ద కాలం ఒకటి ఉంది సార్. ఒక్క నిమిషం ఒకటి మాట్లాడు. దానికి జేసీబీకి అప్పుడు బాగు చేస్తాము అంత 40,000 పెడితే అయిపోతుంది అన్నారు. అదంతా ఏదో చెప్పారు. అవలేదు సార్. మరి అంటే కొంచెం స్లోగా ఉంది. మరి నాగరపాడు అని మెయిన్ రోడ్ వంతెన అవతల పక్క అవతల సార్, వంతెన అవతల పక్క. ఓకే, అవతల పక్క ఉండే కాళ్ళ మూల మీద ఉంటుంది కదా. అవును సార్. రైట్ సైడ్. ఇటు నుంచి వెళ్తాను రైట్ సైడ్లో. అవును, చివరికి ఉంటుంది. కరెక్టే సార్. ఓకే. సో అది బాగా కొంచెం స్లమ్ ఏరియా సార్. స్లమ్ ఏరియా అంటే ప్రాబ్లమాటిక్ ఉంది. రోడ్లు అయితే విశాలంగా ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకు మెయిన్ రోడ్ చాలా పెద్దగా ఉంది. అవును సార్, మెయిన్ రోడ్ చాలా పెద్దగా ఉంది, కానీ సరిగ్గా లేదంటారు. సార్. ఓకే, మనకి సైడ్ రోడ్లు కూడా పర్లేదు, సైజబుల్ రోడ్సే ఉన్నాయి అక్కడ కూడా. రోడ్స్ ఓకే సార్, బాగానే ఉంటాయి సార్, ఇబ్బంది. రోడ్స్ బాగానే ఉన్నాయి. దాంట్లోకి మనకి ఇప్పుడు డ్రైనేజ్ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? డ్రైనేజ్ ఓకే సార్, బాగానే. డ్రైనేజ్ వేరే వాళ్ళ మీరు కదా? ఓకే సార్, డ్రైనేజ్ కూడా బాగానే ఉంది సార్, ఇబ్బంది లేదు సార్. ఓకే సార్, ఉన్న వర్కర్స్ కొంతమంది రావట్లేదు సార్, దానివల్ల ఒకటి ఇబ్బంది ఉంది సార్. ఓకే, ఒకటో వార్డు ఒక వర్కర్ షార్టేజ్ ఉన్నాడు సార్. వర్కర్స్ ఉన్నవాళ్ళు రాకపోతే మీరు అంటే ఉన్నారు మీకు? నాకు మొత్తం 6 మెంబర్స్ ఉన్నారు సార్. 6 మెంబర్స్? 6 మెంబర్స్లో ఒక అతను నియర్గా 1 year నుంచి రావట్లేదు సార్. 1 year నుంచి రావట్లేదు? 1 year నుంచి రావట్లేదు. ఓకే, దాచుకుంటున్నారు ఇది 1 year నుంచి రావట్లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ పట్టణాన్ని సుందరీకరణ చేసే విషయంలో అధికారులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని కోరిన శాసనసభ్యులు వెనుగండ్ల. వార్డులు వారీగా శానిటేషన్ అధికారులతో ప్రజావేదిక కార్యక్రమంలో సమీక్ష సమావేశం. మోటారు గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు వెనుగండ్ల. గురుకుల పాఠశాల విద్యార్థులకు అందుతున్న వసతి వివరాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారులతో మాట్లాడతానంటూ హామీ.
విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర నిధులు కేటాయించడం హర్షణీయమన్న ఎమ్మెల్యే వెనగండ్ల రాము. గాడి తప్పిన పాలనను సరిచేసే క్రమంలో చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారన్న టీడీపీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.